పశ్చిమ బెంగాల్లోని ఆర్జికారం మెడికో రేప్ అండ్ మర్డర్ కేసులో సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. తీర్పును సోమవారం వెల్లడించనున్నట్లు జడ్జి తెలిపారు. ఈ కేసులో సీబీఐ సేకరించిన ఆధారాలతో సంజయ్ రాయ్ను దోషిగా గుర్తించినట్లు తెలిపింది సీల్దా కోర్టు. మరోవైపు కోర్టు తీర్పుపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఆర్జికర్ కేసు తీర్పు సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. అప్డేట్స్ ఏంటి? చాలా ఆర్జికర్ హాస్పిటల్ కి సంబంధించి రేప్ ఘటనకు సంబంధించి ఇవాళ నిందితుడిగా సంజయ్ రాయ్ని కోర్టు ముందు సిబిఐ నిరూపించింది. దానికి సంబంధించి ఆయన పైన ప్రత్యేకంగా 3 కేసుల మీద ఆయన పైన కేసులు అనేది కూడా నమోదు చేశారు. 64, 66, 103 బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత చట్టాల కింద ఆయన పైన కేసులు అనేది కూడా సెక్షన్ల కింద కేసులు అనేది కూడా నమోదైంది. అయితే ఆయన్ని నిందితుడుగా దోషిగా తేలుస్తూ ఈ రోజు సిబిఐ కోర్టు అనేది కూడా తీర్పునిచ్చింది. ఈ సోమవారం రోజు మధ్యాహ్నం 12:40 ఆయనకు విధించేటువంటి శిక్ష క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అంటారు. దాన్ని 12:40 అనౌన్స్ అనేది కూడా చేయబోతా ఉన్నారు. కీలకంగా 3 కేసులు కూడా 64 సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం అది రేప్ కేసు, దాంతో పాటు కాజ్ ఆఫ్ డెత్ 66, అలాగే మర్డర్ కేసు 3 కేసులు అనేది కూడా తన పైన పెట్టారు. చాలా సుదీర్ఘంగా దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది సిబిఐ చేసింది. మొదట ఘటన జరిగినటువంటి సందర్భంలో వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన పోలీసులు ఒక 5 రోజుల పాటు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ కూడా రెండు కూడా అంటే స్టేట్ పోలీసు అలాగే సిబిఐ ఇద్దరు 2 టీమ్స్ కూడా సంజయ్ రాయ్నే నిందితుడిగా పేర్కొంటూ తన చుట్టూనే మొత్తంగా విచారణ అంతా కూడా చేపట్టారు. ఫైనల్ గా ఈ రోజు సిబిఐ కోర్టు తనను దోషిగా తేల్చింది. తనకు సంబంధించినటువంటి పనిష్మెంట్ కి సంబంధించి సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేయబోతున్నారు. సిబిఐ ఈ కేసులో సంజయ్ రాయ్ పైన 3 చాలా కఠిన నేరాలకు సంబంధించిన సెక్షన్లు పెట్టినటువంటి నేపథ్యంలో తనకు హైయెస్ట్ పనిష్మెంటే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇటు న్యాయ నిపుణులు అనేది కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది. తను ఆర్జికర్ హాస్పిటల్లో నైట్ డాక్టర్ గా ఉన్నటువంటి విద్యార్థిని పైన అత్యాచారం చేయడంతో పాటు తన చావుకు తను కారణమయ్యాడు అంటూ కూడా సంజయ్ రాయ్ తను వాలంటీర్ గా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో 2 గంటల ఆ ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. దీనిపైన విచారణ అనేది కూడా ఇటు స్టేట్ పోలీసులు చేసిన తర్వాత సిబిఐకి అప్పగించారు. దీని అంతటి కూడా వ్యవహారం పైన ఇటు బెంగాల్ ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు పైన కూడా సుప్రీంకోర్టులో అనేక ప్రశ్నలు అనేది కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటన్నింటి పైన కూడా చర్చ జరిగింది. అయితే ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అనేది కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ సమయంలో జడ్జి తోటి ఆ నిందితుడు సంజయ్ రాయ్ ఉన్నారో తను అసలు ఈ నేరంలో తను తనకు సంబంధం లేదు, తనను ఫ్రేమ్ చేశారు, అసలు నిందితులు బయట తిరుగుతున్నారు అంటూ కూడా కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది. వీటన్నింటికి సంబంధించి ఇటు తల్లిదండ్రులు కూడా దోషిగా సంజయ్ రాయ్ని పేర్కొంటూ సిబిఐ కోర్టు తీర్పునివ్వడం పట్ల ఆయన ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు కుటుంబ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా ఉద్వేగానికి అయితే వాళ్ళు లోనయ్యారు. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను సిబిఐ ఇంతకాలం విచారణ జరిపింది. వారికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను సేకరించారు. అయితే సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ లభ్యత కొంత ఇబ్బందులు కలగడంతో కొంత ఆలస్యం అనేది కూడా జరిగింది. వీటితో పాటు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా తెరిపేటువంటి ప్రయత్నాలు చేశారు. లేకపోతే ఆర్జికర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఇతర స్టాఫ్ అంతా కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలపైన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఫైనల్ గా సంజయ్ రాయ్ని అయితే ఈ కేసుకు సంబంధించి దోషిగా తేల్చారు. క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది సోమవారం రాబోతా ఉంది. హైయెస్ట్ పనిష్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇటు లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. శ్రవంతి.